స్థాయిలో ఆలోచించేటప్పుడు నెక్స్ట్ లెవెల్ లోనే ఆలోచించాలి తప్ప ఫోటోస్ కోసం నేను మాట్లాడలేదు, వీడియో కోసం మాట్లాడుతున్నా. వీడియోలోనే అక్కడ లోగో లేదు, వీడియో కోసం. ఇప్పుడు ఒక్కొక్క చోట బుల్లెట్ లైట్ పగిలినట్లు స్పష్టంగా కనపడుతుంది, ఒక చోట పగిలిందా లేదా తెలియట్లా. అంత మాత్రం అక్కడ పగిలినట్టు కనపడుతుంది, ఇక్కడ తెలియట్లేదు అంటే రెండు ఒకటి కాదంటే కుదరదు. ఒక్కొక్క చోట లోగో స్పష్టంగా ఉన్నది కనపడుతుంది. జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే రాత్రి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, సరే తాగే ఉన్నాడు అనుకుందాం, తాగిన వ్యక్తి కూడా కామన్ సెన్స్ అనేది పనిచేస్తుంది. లైట్ వేయించుకోవాలని కూడా అంటే అదే డౌట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఇక్కడికి వస్తాను. ఒక వ్యక్తి ఇప్పుడు మీరు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది, కింద పడిపోయారు, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు చెప్పండి? తీసుకుంటారు, ఎవరికైనా ఫోన్ చేసి నియరెస్ట్. ఇప్పుడు విజయవాడలో ఉంటే విజయవాడలో నా సర్కిల్ ఫ్రెండ్స్ కానీ పాస్టర్స్ ఎవరు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఇలా జరిగింది, ఇబ్బంది పడుతున్నాను, లేదా అన్ఈజీగా ఉన్నా, అన్కంఫర్టబుల్ గా ఉన్నా, నాకు ఇలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఫోన్ చేస్తారు, కన్సల్ట్ అవుతారు. ఇక్కడ మొదటిసారి జగ్గపేటలో పడిపోయినప్పుడు చేయలేదు, రెండోసారి పడిపోయారు చేయలేదు, అంటే పడుతూ లేస్తూ అంటే ప్రాణం మీద భయం లేదు అసలు. అలా ఎందుకు చేసి ఉంటారు? ఆ ప్లేస్ లో మీరే ఉంటే, మీరే డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు కాల్ చేసేవాళ్ళు డెఫినెట్ గా. ఒకవేళ మీరు కూడా తాగి ఉంటే విల్ యు కాల్ ఎనీబడీ? అలా ఒక మనిషి ఏదో ఒక కేర్ తీసుకుంటాం. క్రిస్టియన్ లీడర్ గా సరే ప్రవీణ్ పగడాల ప్లేస్ లో రెండు సార్లు క్రిస్టియన్ మాట్లాడుతున్నా, ఆ ప్లేస్ లో నేనే ఉంటే ప్రయాణం చేయను, ఎక్కడైనా వెళ్ళి పడుకుంటాను, అది మీరు తీసుకొని పడుకుంటాను. ప్రవీణ్కి ధైర్యం ఎక్కువ, కనీసం ఫోన్ అయినా చేస్తాను. మీరు ఇట్లా కన్ఫర్మ్ చేసి తాగడని మాట్లాడితే నేను చెప్తున్నా, క్రిస్టియన్ యు షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్. I cannot stand with a lie. అబద్ధం వెనకాల నేను నిలబడను. మాట్లాడే నిజమని ఎలా నమ్మంటారు? మీరు ప్రూవ్ చేసి కన్విన్స్ చేయాలనుకుంటున్నారు తాగడని. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? యాజ్ ఎ క్రిస్టియన్ నిజం వైపే నిలబడతాను. నిజం ఆ ప్లేస్ లో తాగడన్నది నిజమా? ఏది? అదే విజయవాడలో తాగలేదు అనేది నిజమా? తాగలేదు అన్నది నిజం. ఎట్లా నిజం అంటే చెప్తున్నాను, ఒక మనిషి ఎంత తాగుబోతోడైనా సరే తాగుతూ రోజంతా ప్రయాణం చేయడు, పచ్చి తాగుబోతు కూడా అలా చెయ్యడు. మీరు చేస్తారా చెప్పండి? వాళ్ళ సంసారంలో ప్రాబ్లం ఉంటే, సంసారంలో ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి అలా ప్రయాణం చేయడు. 3 బ్రాండ్ల మందు తీసుకుని పగులంతా తాగుతూ ప్రయాణం చేయడు, కనీసం డూమ్ లైట్ కూడా వేయించుకోకుండా ప్రయాణం చేయడు. ఆ ఇంకిత జ్ఞానం పిచ్చోడు మాటలు మాట్లాడదండి దయచేసి. ఇప్పుడు వరకు ప్రవీణ్ పగడాల ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గతంలో కూడా ఆయన చాలా సార్లు పడిపోయి ఉండాలి, చాలా సార్లు తాగి ప్రయాణం చేసి ఉండాలి, చాలా సార్లు యాక్సిడెంట్లు చేసుకుని ఉండాలి. ఇవన్నీ కూడా మరి తీయండి, బయటికి ప్రూవ్ చేయండి. ఆయన ఇంత పచ్చి తాగుబోతున్నారు, ప్రవీణ్ ఫ్యామిలీ మీద పగబట్టారు ఖచ్చితంగా. మీరు ఎందుకు కాల్ చేసి ఉండరు అది మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు నేను ఐజీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని చెప్పారు, కొన్ని విషయాలు చెప్పకుండా వదిలేశారు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. దయచేసి ఆయన ట్రాక్ రికార్డ్ మొత్తం తీయండి. 1 year 2 years నుంచి ఆయన ఎక్కడెక్కడ తాగాడో, ఎక్కడెక్కడ వైన్స్లో పే చేశాడో ఆ వివరాలన్నీ దయచేసి ఎంక్వైరీ చేయండి. అలాగే ఫ్యామిలీ పరంగా ఆయనకి డిస్టర్బెన్స్ ఉందా, ఏమైనా డిప్రెషన్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో అలా తాగుతూ వచ్చాడా, ఈ వివరాలన్నీ బహిర్గతం చేయండి. మీరు ప్రైవసీ అని చెప్పి, డిగ్నిటీ అని చెప్పి కొన్ని విషయాలు అలా పరిమితం చేయడం వల్ల, కొన్ని పరిధి మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు లేనిపోయిన అనుమానాలు ఇంకా రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఆయన ట్రాక్ రికార్డు మొత్తం, ఆయన ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఇల్లీగల్ ఏమైనా ఉన్నా మొత్తం బయటపెట్టేసేయండి. నేను మాట్లాడుతుంది ఎందుకు విజయవాడలో క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ చేయలేదు అనే దగ్గర నేను మాట్లాడుతుంది. ఒకవేళ ఆ ప్లేస్ లో మీరు ఉంటే డెఫినెట్ గా, ఒకవేళ తాగి ఉంటే డెఫినెట్ గా మన క్రైస్తవ సోదరులు మనం పిలుచుకోము, అరే నేను తాగాను రా, పడ్డాను రా, దయచేసి నన్ను పికప్ చేయమని అడగం. కామన్ సెన్స్ బుద్ధున్నోడు ఎవడు కూడా, అందరు తెలుసున్న అదే ప్లేస్ లో, అదే విజయవాడలో 1000 మంది ముందు వాక్యం చెప్పిన అతను అదే విజయవాడలో తాగి ప్రయాణం చెయ్యడు. బుద్ధున్నోడు చెయ్యడు. ఎలా నమ్ముతున్నారు దీన్ని? యాజ్ ఎ క్రిస్టియన్ మీరు ఎలా నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు చెప్పండి. ఇక్కడ నమ్మకం గురించి కాదు, ఇక్కడ సత్యం గురించి ఇష్యూ. అదే
రోడ్ విజయవాడలో ఇదిగో ఆయన ట్రాఫిక్ ఒకటి- పోలీస్ వినండి ఆయన చెప్తాను. ఒకటి నమ్ముతాడు. వినండి. బట్ అది సత్యమా? ట్రాఫిక్ సత్యం పోలీస్ అనేది కావాలా? ట్రాఫిక్ పోలీస్ ఏం చెప్పారండి అదే విజయవాడలో అక్కడ 2 గంటలు 3 గంటలు ఆ వ్యక్తి పార్క్ లో పడుకున్నాడని చెప్తూ ఆయన నీరసంగా ఉన్నాడు అని మాట్లాడాడు. తాగి పోలీస్ లేడు డిపార్ట్మెంట్ అని ఏం చెప్పారు తాగి ఉన్నాడని చెప్పారు. అంటే Okay. ట్రాఫిక్ పోలీస్ కి అవగాహన లేదా తాగి ఉన్నాడు ఆయన నీరసంగా ఉన్నాడనే విషయం నమ్ముతున్నారా? ఆ పోలీస్ చెప్పాడు. ఈ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నారు తాగి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఆ ట్రాఫిక్ పోలీస్కి అవగాహన రాలేదా అతను తాగి ఉన్నాడా లేదా అని? సరే అతను ఒకవేళ నీరసంగా ఉన్నాడన్నట్లయితే హెల్మెట్ తీసి మాస్క్ తీసి అతనికి హెల్ప్ చేస్తారు కదా. అంటే హెల్మెట్ మాస్క్ తీయకుండా డిస్కషన్ జరిగిందా, కాన్వర్సేషన్ జరిగిందా? అభినవ్ గారు ఇక్కడ మీరు ఒక 2 లైన్లు కాకుండా ఒక విషయం క్లారిటీ చెప్పండి. ఒకటి ఆ వెళుతున్నది డూపా లేకపోతే కొంతమంది నేరగాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా యాక్ట్ చేయబడుతున్న వ్యక్తి ఈ రెండిట్లో ఏదైనా కావచ్చండి. నో ఆ క్లారిటీ కావాలి. అతను వెళుతున్నది ప్రవీణ్ పగడాల కానీ ఎవరో చెప్పినట్టు చేస్తున్నాడు, లేదు ప్రవీణ్ పగడాల కాదు డూపు, ఈ రెండిట్లో ఏంటి? మేము ఇప్పటి వరకు తీసుకున్న స్టాండ్ అయితే అతను ప్రవీణ్ పగడాల కాదు, అతను ప్రవీణ్ పగడాల వేరే క్యారెక్టర్ ని పెట్టారు అని మేము నమ్ముతున్నాం ఇప్పటి వరకు. ఒకవేళ అతను ప్రవీణ్ పగడాలనే అని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తే అది యాక్సిడెంట్ అనే నమ్మే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ పగడాల గారి కుటుంబ సభ్యులే అది ప్రవీణ్ పగడాలనే అని ఖచ్చితంగా చెప్తే మేము నోటి మీద వేలేసుకుని మౌనంగా ఉంటాం. సో ఒక్కసారి మరి ఇంత జరుగుతున్నప్పుడు మీరు పర్సనల్ గా వెళ్ళి ప్రయత్నం చేశారా? ట్రైడ్ లాట్ వెళ్ళారా? ప్రయత్నం చేశాం. వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు, వాళ్ళు ఎవరితో ఈ అంశం మీద మాట్లాడే ఆసక్తి లేదు. అంటే బయట ఎంత అండర్స్ ఉన్నప్పుడు ఎంత అశాంతి ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పటికీ హస్బెండ్ని కోల్పోయి ఉన్నారు కానీ కుటుంబంలో ఇంకెవరిని కోల్పోకూడదు అని అనుకుంటూ ఉన్నారు. క్రైస్తవం శాంతి కోసమే బోధిస్తోంది. జీవితం కంటే శాంతి, ప్రాణం కంటే మాట విలువైంది అనే చెబుతూ ఉన్నప్పుడు ప్రాణం కోసం ఒక సత్యాన్ని దాచేస్తున్నారా ఆ కుటుంబ సభ్యులు? చెప్పలేము అసలు ఏం చేస్తున్నట్టు చెప్పలేము. కానీ ఆవిడ మాట్లాడిన 2 సందర్భాల్లో కూడా క్షమించేద్దాం జెసికా గారు అంటే ఫస్ట్ టైం అదే ప్రవీణ్ బ్రదర్ కూడా మాట్లాడారు. ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రవీణ్ బ్రదర్ ఆయన మాకు ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉంది, సో ఇదంతా కూడా ఆయన కూడా ఎక్కడో ఉన్నారు కాబట్టి లేదు ఆయన నా తమ్ముడు కాదు అని చెప్పుండి ఉండేవారు కదంటే. ఇక్కడ జెసికాని ఎవరో బెదిరించి ఉండొచ్చు, ఎక్కడో ఉన్న ప్రవీణ్ బ్రదర్ని కూడా నువ్వు ఇలా చెప్పు అతను కాదు అని బెదిరించి ఉంటారా? ఖచ్చితంగా బెదిరించుంటారు. ఫ్యామిలీ మొత్తం థ్రెట్ లో ఉన్నారని వాళ్ళు ఓపెన్ గా మాతో చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళే చెప్పారు. అంటే ఒకవేళ దాని మీదే ఉంటే నిజానికి ఎప్పటికీ డౌట్ కిల్ అవుతుంది. డౌట్ లానే మిస్టరీగా ఉండిపోద్ది. ఇది మిస్టరీ డెత్ అదే జరగబోతుంది. మిస్టరీగానే ఉంటది, జస్టిస్ రాదు. మిస్టరీగా ఉండిపోద్ది. ప్రవీణ్ అది పగడాల యాక్సిడెంట్ అవ్వని మిస్టరీ మర్డర్ అవ్వని అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవసరం లేదు. వి విల్ గో ఫార్వర్డ్. డెఫినెట్ గా ముందుకు వెళ్దాము, ఖచ్చితంగా ముందుకు వెళ్దాము. రీఓపెన్ చేద్దాం అనేటోళ్ళు నాకు టచ్ లో ఉన్నారు. కావాల్సింది ఏంటంటే ఇంకా ముందుకు రావాలా. ఒక్కటే మీరు ఇంతకు ముందు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇందులో డౌట్ ఉంది అని చెప్తేనే అది 100% నిజం. మిగిలిన ఎవరు చెప్పినా కూడా మళ్ళీ దాని వెనక రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. సో ఎంత జరిగినా ఫ్యామిలీ మెంబర్ చెప్పట్లేదంటే ఇది కారణం అని మళ్ళీ మీరే దాన్ని అంటూ ఉండడం కొంత అనుమానం. ఐజీ గారు ప్రవీణ్ గారి వైఫ్తో మాట్లాడామని చెప్పారు. ఆవిడ ఒప్పుకున్నారా? ఆయన తాగే అలవాటు ఉందా లేదా అని చెప్పి మీరు ఆవిడని అడిగారా అని చెప్తే కొంచెం లిమిట్స్ మెయింటైన్ చేద్దాం, మనం ప్రైవసీని గౌరవిద్దామని చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటి? ఆవిడ చెప్పారనే కదా, లేదు మా ఆయనకి అలవాటు లేదు. ఫుటేజ్ చూపించిన వాళ్ళకి ఆవిడ చెప్పారనే ఒక మాట చెప్పడానికి అడ్డుపడుతుందా ఈ రెస్పెక్ట్ అనేది? ఇన్ని ఫుటేజ్ అన్ని చూపించారు ప్రవీణ్ పగడాల గారు తాగారు, తూగారు, పడ్డారని. ఇంత ఒకటి చెప్తారు. మీరు ఆ రోజు వినండి ఎందుకు చూపించారు? డే 1 మీరేం మాట్లాడారు స్పాట్ లో ఉండి? ఇంతకు ముందు క్రైస్తవం ఒక ఎత్తు, ఈ ప్రవీణ్ మరణం తర్వాత ఇంకో రకంగా మారబోతుంది అన్నారు. ఖచ్చితంగా మారబోతుంది. ఏం మారుతుంది? మౌనంగా ఉన్నాం. ఎక్కడ మౌనంగా ఉన్నారు మీరు? ఇప్పుడు ప్రశ్నిస్తాం. కుటుంబం దగ్గర ఎవరింట్లో అయితే విక్టిమ్ ఉన్నారు ఎవరింటి ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నా పర్సులో డబ్బులు కొట్టేశారు, ఆయన పర్సులో డబ్బులు కొట్టేశారు అని మీరు అంటున్నారు తప్ప నేను అనట్లేదు, అనను కూడా. ఇప్పుడు నా పర్సులో డబ్బులు కొట్టేశారో లేదో నేను వచ్చి చెప్తేనే మొత్తం అంతా అయిపోయే పరిస్థితి ఉంది. నేను మాత్రం అలాగే ఉండి మీరందరూ కొట్టుకునేలాగా నేను ఉండటం కరెక్టా? నేను చెప్తేనే జరుగుతుంటుంది. సో నేను చెప్తేనే జరుగుతూ ఉన్నప్పుడు మరి కుటుంబం అలా ఉండొచ్చా? నాకు ఒక్కటి చెప్పండి. సో అది ప్రవీణ్ పగడాలనా కాదా బైక్ మీద ఉన్నది? ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి
ఈ అనుమానాలన్నీ తీరిపోతాయి. ఒకవేళ అలా మీరు కోరుతున్నారు, ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ మీరు చెప్పగలుగుతారా? 100% ఒక క్రిస్టియన్ సోదరుడిగా మీరు చెప్పగలుగుతారా? ఫ్యామిలీ మెంబర్స్ కాళ్ళు పట్టుకున్న అవసరం అయితే వచ్చి ఏదో ఒకటి చెప్పండి. మీరు చెప్తారా? ప్రవీణ్ పగడాల గారా కాదా చెప్పండి. సుప్రియ, మీరు అడగలుగుతారు. ఒక మహిళ కాబట్టి అక్కడ కూడా 2 మహిళలు కుమార్తెలు ఉన్నారు, జెసికా ఉన్నారు, మీరు చెప్పగలుగుతారు. వాళ్ళు డైరెక్ట్ గా ఏది చెప్పలేకపోయినా, వాళ్ళు కాకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఉంటారు. 2 days బ్యాక్ వాళ్ళ కొలికి ఒక అమ్మాయి ఉంటుంది, తనతో నేను టచ్ లో ఉంటాను. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రవీణ్ అన్నయ్య మా రిలేటివ్ అని చెప్పి నాకు ఫోన్ చేసింది. మీరు ఇలా మాట్లాడుతున్నారక మాకు బాధేస్తుంది. మీరు బాధేసి మీరు ఎందుకు మాట్లాడడం లేదమ్మా, క్రిస్టియానిటీకి సంబంధించింది కదా, మనం మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోద్ది, చాలా మందికి డౌట్ తో ఉన్నారంటే మేము మాట్లాడలేము అక్క, మా వదిన మాట్లాడలేదు, ఎందుకంటే మా అందరికీ తెలుసు ఇది మర్డర్ అని. కానీ బయటికి ఆయనకి తాగే అలవాటు కూడా లేదు, అది మాకు తెలుసు, మేము బయటకు వచ్చి మాట్లాడలేవు, మాకు అవసరం లేదు, అసలు మా వదిన బయటకు వచ్చే స్థితిలో కూడా లేరు, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి అమ్మాయి మాట్లాడింది. నేను రాత్రి మాట్లాడి అడిగాను, నేను మీరు ఒక్కలేనా మీరు ఇంతగా నాకు చెప్తున్నారు కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పటికి అయిపోయింది, మీరు అంటున్నట్టు చంపేశారు, వాళ్ళు అంటున్నట్టే ప్రమాదం అయిపోయింది. సో ఈ సమాజంలో అంటే శాంతిని బోధిస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒకటి చోటు చేసుకున్నప్పుడు ఇది దేనికైనా దారి తీయొచ్చు రేపొద్దున. సో మీరు చెప్పేటటువంటి ఒక వాస్తవం ద్వారా అశాంతి తొలగిపోయి శాంతి వస్తుంది. శాంతి స్థాపన అంటున్న మీరు మీ ఒక్క వాక్యం ద్వారా శాంతి స్థాపన చేయలేరా? మీరు అది అడగలేరా? కోట్లాది మంది క్రిస్టియన్స్ అడగలేరా? ఖచ్చితంగా ఒక్క వర్డ్ ఆమె ఆయనకు అలవాటు లేదు, ఒక్క వర్డ్ చెప్తే అందరికి అర్థమైపోతుంది, అవునా కాదా అయిపోతుంది, కేసు రీఓపెన్ అవుతుంది, న్యాయస్థానాల్లో పోరాటం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. న్యాయం కోసం ఇంత పోరాటం చేస్తున్నారు, ఎంతవరకు మీరు న్యాయం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను ముందుకు వెళ్తాను అని మీరు అంటున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఆగిపోయాను కుటుంబ సభ్యులు. చెప్తాను, ఆ రోజు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, మీరు ఇక్కడ పోస్ట్ మార్టం ఏమీ చేయకుండా బాడీని తీసుకెళ్ళిపోండి అని చెప్పి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తున్నారని చెప్పి ఇదే పాస్టర్లు ఆరోపణలు చేశారు. కానీ వాస్తవం ఏంటంటే ఫ్యామిలీనే అడిగారు, మాకు పోస్ట్ మార్టం ఏమొద్దు, మేము బాడీని తీసుకెళ్ళిపోతామని. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మాకు ఫోన్ చేశారు, మాకు హత్య అని మాకు తెలుసు, కానీ మేము బయట రాలేము. వీళ్ళు ఓవరాల్గా వీళ్ళకి తోచింది చెప్పేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నాకు ఫోన్ చేశారు, ఇది యాక్సిడెంట్ అని ప్యూర్గా మాకు తెలుసు, కనీసం ఇన్సూరెన్స్ అన్న క్లెయిమ్ చేసుకోవచ్చు అని మేము భావిస్తే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయడానికి లేకుండా తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అనేది ప్రూవ్ చేయించారు పోలీసులతో, వీళ్ళు రచరచ చేసి, అది కూడా పోయింది. ఇంకా 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 తవ్వే కొద్దీ ఇప్పుడు ఆయన గతంలో తాగిన విషయాలు కూడా బయటకు వస్తాయని మాకు భయంగా ఉంది అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అయిపోయింది. ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు కరుణాకర్ గారు ఒక మాట అన్నారు, ప్రెస్ వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐజీ గారిని ఏమని అడిగారంటే వాళ్ళ వైఫ్ ఏమన్నారు ఈ విషయం మీద అంటే డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అన్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అవును ప్రవీణ్ గారే అన్నారు అంటే ఏమవుద్ది, ప్రపంచం తగలబడిపోద్దా రాష్ట్రం? లేదు కదా, ఒక క్లారిటీ వచ్చే అవకాశం. మరి ఆయన ఎందుకు దాన్ని దాచిపెట్టారు? ఎవరు? ఐజీ గారు ప్రెస్ వాళ్ళు అడిగారు ప్రవీణ్ గారి వైఫ్ ఏమంటున్నారు ఈ విషయంలో అంటే కాస్త డిగ్నిటీ మనం మెయింటైన్ చేద్దాం, పర్సనల్స్ వద్దు అన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి వీడియోలన్నీ బయట పెట్టినప్పుడు ఐజీ గారు ఒక్క మాట వాళ్ళ వైఫ్ మాతో మాట్లాడారు, ప్రవీణ్ గారే ఇక్కడ ఉన్నది అని చెప్పారంటే మేము నోరు మూసుకునే వాళ్ళం. వైఫ్ తో మాట్లాడాం, ఇక్కడ ప్రవీణ్ గారు కాదు అన్నట్టు మాకు అనుమానం ఉందని. ఇప్పుడు ప్రవీణ్ గారు కాదు అని చెప్పలేదు, లేదండి, ప్రవీణ్ గారు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అర్థం ఏంటి? వాళ్ళ వైఫ్ కనుక అందులో ఉన్నది నా భర్త కాదని చెప్తే అది కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఆవిడ సైలెంట్ గా ఉండి భర్త అని ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాదు అని చెప్పారు అంటే నిజమే, కాదు అని చెప్పారంటే అది కేసు క్లోజ్ అవుతుంది కదా, పోలీసులు చెప్పేది అబద్ధం. సో ఐజీ అలా చెప్పారంటే దాని మాట ఆమె అవును అని చెప్పారు అంటే ఇంకేదో కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఐజీ కొన్ని విషయాలు బయట పెట్టలేదు. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉండుండొచ్చు, ఆ కలహాల వల్ల ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ రోజు ఎక్కువ తాగుతూ ఉండుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ అది, కుటుంబంలో కలహాలు గొడవల వల్ల ఆయన ఆ రోజు డిప్రెషన్లో ఉండి ఎక్కువ మద్యం తీసుకున్నాడు, వాళ్ళ ప్రైవసీ మ్యాటర్. మీరు దాన్ని పబ్లిక్లో పెట్టాలి, పబ్లిక్లో చెప్పండి, వాళ్ళ పరువు తీయండి అంటున్నారు. సార్ ఒకటే సార్, ఐజీ గారు ఏమన్నారు, అక్కడ డిప్రెషన్లో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఇరిటేషన్లో తాగాడు, లైట్ కూడా వేసుకోరండి. ఏలూరులో 10:30 వరకు ఉన్నాడు, గోదావరిలో సాయంకాలం 5:30-6 టైంలో ఉన్నాడు. అంటే ఆ టైంలో లైట్ వేయించుకోవడానికి డబ్బులు లేవా, లేదా చచ్చిపోవాలనే వెళ్ళాడా,
అసలు లైట్ లైట్ లేకుండా ప్రయాణం ఇవ్వడం చేస్తాడు. అది మీరు చెప్పగలుగుతారా అనిల్ గారు? దీనికి ఆన్సర్ చెప్పగలరా? మీరు చెప్పగలుగుతారా అనిల్ గారు? అది చాలా పెద్ద క్వశ్చన్. పడిపోతున్నాడు, లైట్ పగిలిపోయింది, ఒంటికి దెబ్బలు తగిలేస్తున్నాయి, Sense కానీ ఆయన లేకుండా ఆకుండా అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇది ఎవరికైనా సాధ్యం? రక్షిస్తున్నా అనుకున్నాడేమో. రెండే వర్షన్లు అక్కడ డూప్ పెడితే అన్ని సాధ్యమే. ఓకే, డూప్ పెడితే అన్ని రకాల ఏంది సాధ్యమే. సర్వరోగ నివారణ అది. కాని పక్షంలో లైట్ దట్స్ వాట్ అంటే లైట్ ఇప్పుడు ఆయన తీసుకున్న అంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ అక్కడ మనకు కనపడుతున్నది అన్ని రకాల మందులు తీసుకొని ఒకవేళ ఆయన అంత హైలో ఇంటాక్సికేట్ అయిపోయి ఉంటే రైట్ ఓకే కాన్ఫిడెన్స్ ఓకే